హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి స్పెషల్ వీడియోతో మీ ముందుకొచ్చాను. అదేంటో ఈ వీడియోలో తెలుసుకోండి. చాలామంది మంగళవారం, శుక్రవారం డబ్బు ఎవరికీ ఇవ్వరు. ఆ రోజుల్లో ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావని, లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి వెళ్ళిపోతుందని చెబుతుంటారు. అయితే నిజంగానే అలా చేస్తే డబ్బు సమస్యలు వస్తాయా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? ఏ రోజుల్లో డబ్బు ఇస్తే మంచిది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తుంది డబ్బు. అవి లేకపోతే ఏ పని చేయలేం. డబ్బు లక్ష్మీదేవితో సమానం అంటారు. అందుకే చేతిలో నుంచి డబ్బులు కింద పడితే వాటిని తీసుకొని కళ్ళకు అద్దుకుంటారు. అంటే కింద పడినందుకు లక్ష్మీదేవిని క్షమించమని అడుగుతున్నట్టు భావిస్తారు. మంగళవారం, శుక్రవారం లక్ష్మీదేవి ప్రతిరూపమని మహిళలు నమ్ముతారు. అందువల్లే ఆ రోజు ఎవ్వరికీ డబ్బు ఇవ్వరు. అలా ఇస్తే ఆడపిల్లను శుక్రవారం పంపినట్టేనని భావిస్తారు. పుట్టింటికి వచ్చిన ఆడపిల్లను కూడా మంగళ, శుక్రవారాలు అత్తవారింటికి పంపరు. అయితే మంగళవారం డబ్బు ఇవ్వకూడదా? మంగళవారానికి కుజగ్రహం అధిపతి. మంగళ అంటే శుభం అని అర్థం. మనుషుల మీద కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు కలహాలకి, ప్రమాదాలకి, నష్టాలకి కారకుడుగా నమ్ముతారు. అందుకే మంగళవారం నాడు ఎటువంటి శుభకార్యాలు తలపెట్టరు. అలాగే ఆ రోజు ఇల్లు బూజు దులపడం, గోళ్లు కత్తిరించడం, క్షవరం చేసుకోవడం పనులు కూడా చెయ్యరు. మంగళవారం రోజు డబ్బులు ఎవరికైనా అప్పుగా ఇస్తే అవి తిరిగి రావని నమ్ముతారు. ఆ రోజు అప్పు తీసుకుంటే అనేక బాధలకు కూడా కారణమవుతుందని అంటుంటారు. మరి శుక్రవారం ఎందుకు ఇవ్వకూడదు? శుక్రవారం కూడా ఎవ్వరూ డబ్బులు ఇవ్వరు. లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు శుక్రవారం. సాధారణంగా లక్ష్మీదేవి ఒక చోట స్థిరంగా ఉండదని చెప్తారు. లక్ష్మీదేవి భృగు మహర్షి కుమార్తె. అందుకే శుక్రవారాన్ని భృగువారం అని కూడా పూర్వం పిలిచేవాళ్ళు. శుక్రవారం రోజు డబ్బులు ఇస్తే లక్ష్మీదేవిని ఇంటి నుండి పంపించినట్టుగా భావిస్తారు. అలా చేస్తే కష్టాలు వెంటాడుతాయని, ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బులు నిలవడం లేదని అనుకుంటారు. ఆడపిల్ల శుక్రవారం నాడు పుడితే అదృష్టంగా భావిస్తారు. ఇంట్లో సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదని, లక్ష్మీదేవి కటాక్షం పొందుతారని అంటారు. అందుకే ఆడపిల్లలని శుక్రవారం పూట అత్తింటికి పంపించరు. అలా చేస్తే పుట్టింటి లక్ష్మీదేవి అత్తింటికి వెళ్ళిపోతుందని నమ్ముతారు. శుక్రవారం ఇల్లు శుభ్రం చేసేందుకు ఉపయోగించే పాత వస్త్రాలు ఉతకరు. కొంతమంది అనవసర ఖర్చులు ఆపడానికి ఈ 2 రోజులైనా డబ్బు ఖర్చు చేయకుండా ఉంటారనే ఆశతో అలా చేస్తారని అంటున్నారు. అత్యవసర సమయాల్లో, ఆపద సమయంలో ఇటువంటివి నమ్మితే అది అనర్థాలకు కూడా దారితీస్తుంది. అందుకే ఇటువంటి పనులు చెయ్యకూడదు. కానీ శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత మాత్రం డబ్బులు ఎవ్వరికీ అప్పుగా ఇవ్వకూడదు. అలా చేస్తే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని చెప్తున్నారు. తెలుసుకున్నారు కదా! మంగళవారం రోజు, శుక్రవారం రోజు డబ్బులు ఎందుకు ఇవ్వకూడదో, ఇస్తే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో తెలుసుకున్నారు కదా! ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే, మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్‌ని గనక మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.